ఎడ్యుకేషన్ బోర్డు దగ్గర మళ్ళీ ఇవాళ మనం ఏబీవీపీ నిరసన చూస్తున్నాం. వాళ్ళు ముట్టడికి యత్నించారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడడం వాళ్ళ డిమాండ్స్ ఏందని. 2 రోజుల క్రితం కూడా మనం చూస్తుంటే తెలంగాణలో ఉండే బళ్ళ బాట ఇప్పటివరకు షురు కాలేదని, ఈవెన్ బళ్ళు షురు అయినా కానీ వాళ్ళకి బుక్కులు ఇవ్వకపోవడం కావచ్చు, మిగతా సదుపాయాలు ఏవి కూడా కల్పించలేరని నినాదాలతో స్కూళ్ళకి బంద్ను పిలిపించింది ఏబీవీపీ. మళ్ళీ ఇవాళ మనం చూస్తుంటే లక్డికప్పుల దగ్గర ఉండే కమిషనర్ అండ్ డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ బోర్డు దగ్గర ముట్టడికి యత్నించింది. పోలీసులు వాళ్ళని వారించడంతో రోడ్డు పైనే బైఠాయించి నినాదాలు కూడా చేస్తున్నారు. సో ఒక్కసారి వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు ఎందుకు వాళ్ళు ఇవాళ ధర్నాకి కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ముట్టడికి ఇట్లాంటి ప్రయత్నాలన్నీ సాగిస్తున్నారు అనేది ఒక్కసారి వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మనకి మినిస్టర్ ఎవరు లేరు అని చెప్పిండు. సిగ్గుందా రేవంత్ రెడ్డి? నువ్వు చదువుకొని ఈ స్థాయికి వచ్చావా, చదువుకోకుండా ఈ స్థాయికి వచ్చావా అని ఏబీవీ ప్రశ్నిస్తా ఉన్నది. ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. ఇంతవరకు ఏ ఎడ్యుకేషన్ స్కూల్ కానీ, ఇంటర్మీడియట్ బోర్డు కానీ, హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎలాంటి సమీక్ష పెట్టలే. 6 నెలలు గద్దెనెక్కి ఇదే నిరుద్యోగ ఉద్యోగులము విద్యానం అనుకుంటే నువ్వు సీఎం అయినావు. మేమంటూ లేకపోతే నువ్వు సీఎం అవుతుండే కాదు. నువ్వు ఏం చేసినావు? బళ్ళు బంద్కి ప్రకటించారు. ఇవాళ ఇక్కడ ఉండే డైరెక్టర్ ఆఫీస్ ఈ రోజు ఏబీ ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 10 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ కూడా కనీసం మౌలిక వసతులు కల్పించినటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొంది. ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా జలగలను పట్టి పీడిస్తున్నట్టు పేద తల్లిదండ్రులను పీడిస్తున్నా ఈ రాష్ట్రం కనీసము కన్నెత్తి చూడటువంటి పరిస్థితి. ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల ఇచ్చేటువంటి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు పేద తల్లిదండ్రుల యొక్క ఉసురు తీస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వము. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద హడావిడేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కనీస మౌలిక వసతులు కల్పించకపోవడము చాలా సిగ్గుచేటు. వెంటనే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి. అదే విధంగా ప్రైవేట్ పాఠశాలపై చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఎవరికైతే బడులోకి సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎట్లాంటి మౌలిక సదుపాయాలు తీసుకోలేదు. అండ్ దాంతోపాటు ప్రైవేట్ బళ్ళకు సంబంధించి ఇప్పటివరకు ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి తల్లిదండ్రులు ఉండే పరిస్థితి. అందుకనే వాళ్ళ నిరసనకి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఈరోజు ఏబీవీపీ డిమాండ్స్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వెంటనే మండలానికి ఒక ఎంఈఓ, డిస్టిక్ ఒక డిఈఓని వెంటనే అపాయింట్ చేయాలి. అదొకటే కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో ఈ రోజు వరకు పిల్లలు చదువుకుందామంటే టీచర్స్ లేరు, అటెండర్స్ లేరు, స్కావెంజర్స్ లేరు. వెంటనే అటెండర్స్ కానీ టీచర్లను, స్కావెంజర్లను అపాయింట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్కూళ్ళకి ఫీజు నియంత్రణ చట్టం తీసుకొని రావాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర శాఖ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పిలుపు మేరకు ఈరోజు ఈ యొక్క కార్యాలయం ముట్టడించడం జరిగింది. ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుని నిర్వీర్యం చేస్తున్న ఈ ప్రభుత్వాలకు మేమేమి హెచ్చరిస్తున్నామంటే ఈరోజు దాదాపుగా 6 నెలలు గడిచాం. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడిచినప్పటికీ కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రిని నియమించలేని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు అడిపాట కార్యక్రమం స్టార్ట్ అయ్యి కూడా ఈరోజు దాదాపుగా 1 నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఈరోజు ఒకవేళ ఈ సమస్యలు ఇలాగే ఉన్నట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇలాంటి నిరసనలు ఇంకా వెల్లువెత్తాయని కూడా తెలియజేస్తా ఉన్నాం. What
ఢిల్లీ సాక్షిగా ఇక మీ మంత్రులను ఎవరు ఇచ్చేది లేదు, శాఖలు లేవు అని చెప్పిండు. ఎవరు చదువుకుంటే ఈ స్థాయికి వచ్చినావా, చదువుకోకపోతే ఈ స్థాయికి వచ్చినావా? సిగ్గుండాలి రేవంత్ రెడ్డి నీకు. 6 నెలలు అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేదు రాష్ట్రానికి, ఇంతవరకు స్కూల్ ఎడ్యుకేషన్ కి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి, హైయర్ ఎడ్యుకేషన్ ఒక సమీక్ష చేయలేదు. ఈరోజు స్కూల్ ఫీజులు కానీ కాలేజ్ ఫీజులు కానీ అధికంగా ఉన్నాయి. ఈరోజు ఇష్టారాజ్యంగా స్కూళ్ళలో బుక్స్ తీసుకుంటారు, కాలేజీలో ఇష్టం ఫీజులు తీసుకుంటారు. ఈ యొక్క విద్యాకు చట్టం అమలు చేసి ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో వసతులు అదేవిధంగా యూనిఫామ్లు అన్ని కల్పించాలని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరసనలు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఎట్లా తీసుకుంటుందో చూద్దాం. ఎందుకంటే రాష్ట్ర సర్కారు ఏర్పడి ఇప్పటికే మనకి 6 నెలల పైనే అయిపోయింది. కానీ ఇప్పటి వరకు విద్యాశాఖకు సంబంధించి మంత్రి ఉండకపోవడంతో సర్వత్రా కూడా నిరసనలు, ఆందోళన అయితే ఇప్పటికే మనం చూస్తున్నాం. అయితే స్కూళ్ళు షురు అయినప్పటికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళు సరైన సదుపాయాలు, వాళ్ళకు పుస్తకాలు, యూనిఫామ్లు ఇట్లాంటివి ఏవి కూడా లేకపోవడంతో ఆల్రెడీ 2 రోజుల క్రితమే మనం చూసినాం తెలంగాణలో ఉండే బళ్ళని కూడా బంద్కు పిలుపునిచ్చారు, చాలా విజయవంతం కూడా చేసారు. అప్పటికి కూడా ఇంకా ప్రభుత్వంలో ఎటువంటి కూడా స్పందన లేకపోవడంతో ఇవాళ మళ్ళీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు దగ్గర నిరసన తెలిపే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఈ నిరసన ఇవాళతో ఆపము, కార్యాచరణ ఇంకా ముందుంది. ప్రభుత్వం కదలొచ్చే వరకు కూడా మా నిరసనలు ఈ విధంగా తెలుపుతూనే ఉంటున్నామంటారు ఏబీవీపీ. ప్రజెంట్ లక్కీ కఫూల్ దగ్గర ఉండే సిచ్యువేషన్ అయితే ఇది. ఇలాంటి సంస్థలకు గొప్పగా వివరించడం అనేది చాలా ఘోరమైన చర్య. ప్రభుత్వాలు కేవలం రక్షకులుగా ఉండాల్సిన పోలీసులను రాక్షసంగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గు చేయడం. ప్రభుత్వం ఇప్పటికైనా మారి విద్యార్థుల పక్షాన సర్కారు పాఠశాలలో మౌలిక వసతులు కేటాయించాలని Hey!